హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇంత పెద్దగా ఏమేమో పెట్టుకున్నాను చూడండి. యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ అనమాట. సో నేనేం చేశానంటే ఫస్ట్ మనం గుర్తుందా మీకు, మనం ఒకటి కేరళ నుంచి ఒక మొక్క తెప్పించి హ్యాంగింగ్ ప్లాంట్ అని పెట్టాము. అది ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. చూపిస్తాను మీకు నేను. బాల్కనీ మళ్ళీ ఒకసారి బాల్కనీ ఎంత చేంజ్ అయిపోయింది, మన బాల్కనీ ఎంత చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి అంతా బాల్కనీ చూపిస్తాను మీకు. బట్ ఆ మొక్క హ్యాంగింగ్ ప్లాంట్ ఎప్పుడైతే చూసానో ఒక ఐడియా వచ్చిందండి. మా హస్బెండ్ ఒక ఐడియా చెప్పాడు నాకు. ఏంటంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం హ్యాంగింగ్ ప్లాంట్ గురించి అంత ఇంట్రెస్టింగ్ అనిపించి చాలా సర్చ్ చేస్తూ ఉన్నాను వాటికి. అప్పుడు ఏమన్నారంటే, నీ దగ్గర ఉన్న మొక్కలు ఒక స్పెషల్ కలెక్షన్ పెట్టుకో, అంటే ఎన్ని ప్లేస్లో ఉన్న హ్యాంగింగ్ ప్లాంట్ మన దగ్గర ఉండేటట్టు చూసుకో, చాలా బాగుంటుంది చూడు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని అన్నారనమాట. సో అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట హ్యాంగింగ్ ప్లాంట్స్ కలెక్ట్ చేయడము. ఆల్రెడీ చాలా కలెక్ట్ చేశాను, కొన్ని పెట్టేశాను, బట్ ఇవి పెట్టలేదు. సో పెట్టేటప్పుడు ఎలా పెడతాను చూపిస్తాను. అది జనరల్గా ఏంటంటే ఈ చిన్న పార్ట్స్ కూడా హ్యాంగింగ్ ప్లాంట్స్ వచ్చే వరకు మనకు మార్కెట్లో 350, 250, మినిమం 250, ఇంకా 500 దాకా వెళ్ళిపోతున్నాయి వీటికి, డిపెండింగ్ ఆన్ పాట్ సైజు, డిపెండింగ్ ఆన్ గ్రోత్, దాన్ని బట్టేసేసి. సో నాకేంటంటే ఒకటే తెచ్చి నాకు హ్యాంగింగ్ ప్లాంట్ అలా పెట్టుకోవాలని లేదనమాట, మల్టిపుల్గా పెట్టాలని. సో మల్టిపుల్గా పెట్టి ఏం చేద్దాం మనము, సో మన నర్సరీది కాదాయే, అమ్మమ్మాయే, మరి ఎన్నని పెంచుకుంటాను చెప్పండి. సో అందుకే ఏమనిపించిందంటే, సో ఈ హ్యాంగింగ్ ప్లాంట్ కలెక్షన్ అనేది ఒక సోషల్ కాజ్ కొరకు యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, అది నాకు వస్తుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ కదండి. అంటే దీన్ని ఏమి స్పెషల్గా మనం కేర్ చేయక్కర్లేదు. అపార్ట్మెంట్స్లో ఉన్నా సరే, చిన్న ఇల్లు ఉన్నా సరే, ఇంటి ముందర 2 హుక్స్ వేసి ఇలా తగిలించుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఎవరైనా కళ్ళు మూసుకొని దీన్ని పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా. సో దాన్ని మనం బేస్ చేసి ఏం చేద్దామంటే, ఇలా నంబర్ ఆఫ్ కలెక్షన్ అనమాట. నా ఎక్కడ ట్రావెల్ చేసినా, ఏం చేసినా, వేరే మొక్కల సంగతి అనవసరంగానే మిగతా ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచైనా నేను కలెక్ట్ చేయాలని డిసైడ్ చేసేసుకున్నాను. సో మన వెదర్కు సూట్ అవుతే చాలు, మనకు పెరిగితే చాలు. అదేంటైతే పక్కన మన ప్లాట్ ఉంది కదా, దాన్ని ప్రాసెస్ అంతా నడుస్తుంది, క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తాను ఆ వీడియో కూడా మీకు. అక్కడ ఒకటి గ్రీన్, అంటే దీనికి సెమీ షేడ్ ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా హ్యాంగింగ్ ప్లాంట్స్ కొంచెం సెమీ షేడ్ ఉంటే బాగుంటుంది అనమాట. సో గ్రీన్ది ఒక నెట్ వేయించేస్తున్నాను. సో దాంట్లో ఈ మొక్కలు స్పెషల్గా పెంచుదాం మనం, స్పెషల్గా పెంచి మనమే అమ్ముదాం. ఎలా అమ్ముదాం అనేది కూడా అప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఒక సూపర్ స్పెషల్ ఐడియా వచ్చింది, నిజంగా చెప్తాను, చాలా స్పెషల్గా ఐడియా వచ్చింది. అమ్మేటప్పుడు చెప్తాను అది ఎట్లా చేద్దాం అనేది. బట్ వచ్చిన అమౌంట్ అంతా కూడా మనం ఒక సోషల్ కాజ్ కొరకు యూజ్ చేద్దాం. సో అది కూడా నేను ఎక్కడెక్కడ యూజ్ చేస్తా, ఎవరెవరికి ఇస్తా, ఎట్లా పెడుతున్నా అనేది కూడా మీకు చెప్పి చేస్తాను నేను. సో అది స్టార్టింగ్ అనమాట మనకిది. అదే ఒక్కటి తెచ్చిన 300, ఇది 350 రూపాయలు ఈ కుండి నాకు వచ్చింది. మరి దీన్ని ఎలా చేయాలి, నేను దాంట్లో వేరే దాంట్లో రీపౌంటింగ్ చేస్తే ఒకటే దాంట్లోకి వస్తుంది. అలాగా దీన్ని ఎన్ని వేర్లు ఉన్నాయో చూసి వీలైనంత వరకు గుబురుగుబురుగా ఉన్నాయి తెచ్చాను. దీన్ని ఒక 5-6 కుండీల్లో ఇప్పుడు పెడతాను. మళ్ళీ దాన్ని మార్చేసి ఇంకో 10 కుండీలు చేద్దాం. అలా మల్టిపుల్గా చేసేద్దాం మనం. కొత్త యాడ్ అవుతాయి, పాతవి మల్టిపుల్ అవుతాయి అనమాట. అప్పుడు నంబర్ ఆఫ్ కుండీలు మనకు పెరుగుతాయి. సో ఇలా అమ్మినప్పుడు వాళ్ళకి కూడా నీట్గా ఉండాలి కదా. లాంగ్ టైం ఇప్పుడు ఎవరైనా కొన్నా ఇది పెట్టుకుంటే ఎన్ని రోజులు పెట్టుకోబుద్ది అవుతుంది చెప్పండి. ఇది కొంచెం పోతుంటుంది, ఇరిగిపోతుంటుంది. అందుకే ఏం చేశానంటే, మన దగ్గర తీసుకున్న వాళ్ళకి కూడా ఒక క్వాలిటీ అంటూ మనం ఇవ్వాలి. సో అందుకే ఇంత మంచి నీట్గా చైన్ ఉన్న హ్యాంగింగ్ తీసుకున్నాను. చైన్ మంచి క్వాలిటీ ఉన్న కొంచెం బుట్ట తీసుకున్నాను. వాళ్ళు ఇంటి ముందు ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుండేటట్టు మన దగ్గర తీసుకున్నా కూడా, అరే వాళ్ళు సోషల్ కాజ్ కొరకు తీసుకున్నా పర్లేదు వాళ్ళు, బట్ వాళ్ళకు కూడా బాగుండదు కదా, లైఫ్ ఉండాలనేసి మంచి కుండీలు మనం ఇద్దాం. అయితే నాకు ఇంట్రెస్ట్ ఈ కలర్ తెచ్చాను. నిజంగా అందరి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. మీరు సజెస్ట్ చేయండి, నాకు మల్టిపుల్ కలర్స్ కూడా తెచ్చి పెడతాము, బాగుంటుంది, ఇష్టంగా కొంటారు అని చెప్పండి. అలా కూడా తెస్తాను. నిజంగా నాకు ఒకసారి ఈ విషయంలో మాత్రం నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ప్లీజ్. సో హ్యాంగింగ్ ప్లాంట్స్ అనేవి పైన ఉంటాయి, హ్యాంగ్ చేస్తాము, వెయిట్ ఉండొద్దు, మంచి సాయిల్ ఉండాలా, మనకు వీక్లీ 1-2 వాటర్ పోసిన లైఫ్ ఉండేటట్టు ఉండాలి. కాబట్టి ఏం చేసామంటే, సో ఇది చూడండి, ఈ కుండీల్లో ఇది ఫిల్ చేసాము. అయితే ఈ ఎరువు ఎలా తయారు చేయాలనేది ఆల్రెడీ చూపించాను మీకు, అయినా సరే చెప్తున్నాను. ఇందులో మంచి ఎర్రటి మట్టి, బాగా మగ్గిన పేడ, మంచి మగ్గిపోయింది, 1 year మగ్గినాక తీసుకున్న పేడ కలిపాము. అండ్ వర్మి కంపోస్ట్ ఉంది, అండ్ కోకో పిట్ ఉంది, ఇంకా వేప పిండి ఉందన్నమాట. ఇన్ని కలిసిన అద్భుతమైన సాయిల్ ఇది.
అయితే ఇందులో కొంచెం కోకోపిట్ ఎక్కువ తీసుకున్నాము, ఎందుకంటే తడి ఆపాలి. కోకోపిట్ కానీ లేదంటే మీకు దొరకకపోతే వరిపొట్టు బాగా ఆపుతుంది చూడండి తడిని. సో వరిపొట్టు కూడా మీరు కలుపుకోండి. సో అలా కలుపుకున్నాక వేసిన మట్టి ఇది, దీన్ని ఇందులో ఫిల్ చేస్తే కొంచెం తడిని ఆపి పెడుతుంది. అంటే పైన ఉంటుంది హ్యాంగింగ్, అంత కంఫర్ట్ ఉండదు డైలీ వాటర్ వేయడానికి, అవసరం కూడా ఉండదు వీటికి. సో వీక్లీ ట్వైస్ పోసినా దీంట్లో తడి ఆపేటట్టుగా ఈ మట్టిని మనం కలుపుకున్నాం అనమాట. ఇదిగోండి, ఈ పాట్లో మధ్యలో హోల్ ఉంది కదా, సో హోలు పూడుకపోకుండా క్లోజ్ కాకుండా ఉండడానికి మనం ఒక రాయి పెట్టాలి. ఓకే, ఈ హోల్ క్లోజ్ కాకుండా ఉండడానికి కరెక్ట్ దాని మీద రాయి పెట్టాలి. రాయి పెట్టాక ఏం చేయొచ్చు అంటే, యాక్చువల్లీ నేను పెద్ద కుండీలు ఏం చేస్తా అంటే ఇసుక పోయడం వల్ల మనం పైనుంచి వాటర్ పోయినా ఎక్సెస్ ఆఫ్ వాటర్ వచ్చే వరకు ఆ ఇసుక ఫిల్టర్ చేసేసి ఫ్రెష్ వాటర్ని బయటకు పంపిస్తాయి. ఎర్రగా నల్లగా పిచ్చిగా రాదనమాట. అప్పుడు మన కింద ఉండే కుండీలు కానీ పారాఫిట్ వాళ్ళు కానీ కలర్ చేంజ్ కాదు, ఎర్రగా కావు, పిచ్చిగా కాదనమాట. సో అందుకేం చేస్తారంటే దీంట్లో ఇసుక పోస్తే పాట్ వెయిట్ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఇసుక పోయకుండా దీంట్లో కింద కూడా మళ్ళీ ఒక లేయరు జస్ట్ కోకోపిట్ యాడ్ చేద్దాం. రాయి కదలకుండా వేయాలి, మళ్ళీ హోల్కు అటు ఇటు కదలకుండా, రాయి కదలకుండా వేయాలన్నమాట. దీనివల్ల ఈ కోకోపిట్ ఈ హ్యాంగింగ్ ప్లాంట్స్లో వేయడం వల్ల ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే దానికి తడిని ఎక్కువ రోజులు ఉంచుతుంది అనమాట. ఆ ప్లాంట్కు ఎక్కువ రోజులు తడిని ఆపిపెట్టి ఉంచుతుంది. మన బండలు, మన ఫ్లోరింగ్ పిచ్చి కాదు. రెండవది దానికి చలువ. ఇప్పుడు ఈ పాట్ రెడీగా ఉంది మొక్క పెట్టుకోవడానికి, లైట్ వెయిట్. మా ఆయన ఏమంటుండే తెలుసా, ఇన్ని ఒక జడ్జి చేస్తావా, నర్సరీ వాడు నిన్ను గుర్తుపెడితే మళ్ళీ నాకు అమ్మడంట. అమ్మో ఈ మేడం ఇది తీసుకొని పోతుంది, ఒకటి చేసి అన్ని చూస్తుంది, అందరు చూపిస్తుంది, అందరు ఇలాగే చేస్తారు, నా దగ్గర మళ్ళీ కొనడానికి రారని. అది విషయం. ఇలా వచ్చేసిందా. సింపుల్గా ఏం చేయాలంటే ఎన్ని మొక్కలు చేస్తాం చూడండి. ఇప్పుడు నిండుగా ఉండడానికి ఒక పని చేద్దాం, ఒక 4 చేద్దాం సరిపోద్ది, ఎక్కువ చేయొచ్చు. ఇది చూడండి, లోపల స్పాంజ్ తడిపోకుండా. సో స్పాంజ్ బదులు మనం ఏం చేసాము, కోకోపిట్ వేసాం. స్పాంజ్ని కూడా ఇరగొద్దాం. 1 2 3 4 5 6 7 ఇన్ని అయిపోయినాయి. సో 7 కుండీల్లో పెట్టవచ్చు ఇప్పుడు దీన్ని. అయిపోయిందనమాట. సో ఇందాక మనం చూసాం కదా, అంత వచ్చే వరకు దీన్ని పెంచుదాం, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఎక్కడ పోదు ఇది మొక్క, బతికిపోతుంది. అందుకే మీకు ఇక్కడ 2 కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆపేసేయండి, 2 కొనకండి. ఒకటే చెట్టు కొనుక్కొని 2 చేసుకోండి, 2 కుండీలు తెచ్చుకొని. అంటే మనకు టైము, ఓపిక, మట్టి కొనే ఓపిక, మళ్ళీ ఎవరు కొంటారు, ఎవరు చేస్తారు అన్నప్పుడు మంచిగా కొనుక్కొచ్చుకోవాలండి. పాపం వాళ్ళు కూడా బతకాలిగా. ఇది చూడండి, ఇప్పుడు ఈ పాట్ల నుంచి ఈ మొక్క తీసి ఆల్రెడీ పెట్టేసుకున్నాము. మళ్ళీ మనం తీయాలంటే మన పాటే ముట్టక్కర్లేదు. ఏం చేద్దామంటే ఏదైతే కొనుక్కొచ్చామో ఆ పాటలో మళ్ళీ ఇది పెట్టామనుకోండి, దీంట్లో మళ్ళీ గుబురుగా వస్తే మళ్ళీ తీసి ఇంకో 4 పాటలు పెట్టుకోవచ్చు అనమాట. అది ఇది చూడండి, భలే ఉంది కదా ఈ చెట్టు. ఈ ఫ్లవరింగ్ ఇట్లా వచ్చాక 2 months ఉంటుందంట. ఈ ఫ్లవర్ ఇలాగే ఉంటుందంట. కాకపోతే లేట్గా అప్పుడప్పుడు కాస్తుంది అనమాట. అయితే దీన్ని పెద్ద కుండీలో పెడితే ఇలా వెడల్పుగా వచ్చేసి గుబురుగా ఇలాగే పెరుగుతుంది, దీనికంటే హైట్ ఏం పెరగదు. బట్ దీన్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా వచ్చేసి ఈ ఫ్లవర్ ఇలా కనపడితే బాగుంటుంది కదా మనకు పైన, అందుకు మల్టిపుల్గా వాడచ్చు. ఇది గడ్డలు అనుకుంటా, చూడండి ఎలా ఉందో. ఇది ఒక్కటే, బట్ 2 చేద్దాం, ఏం కాదు. దీని పేరుంది. ఒక కుండీల నుంచి 1 2 3 4 5 6 7 ఇదో చిన్న పిల్లక 1 8 9 మొక్కలు చేసేసినాము. ఇది వస్తుందా, ఇది పోయినట్టు పోనీ. యాక్చువల్గా ఇలా పడేస్తే ఇలా వచ్చే పిచ్చి మొక్కలను కూడా నంబర్ ఆఫ్ మొక్కలు కొనేవాళ్ళు ఉన్నారు, మన వాళ్ళకి తెలియక. అంటే ఇలా పెట్టంగానే వస్తుందని చాలామందికి తెలియదు. ఇది చూడండి, మన పైనాపిల్ చెట్టుకు అక్కనోషెలెల్లాగా ఉంది, సేమ్ కొంచెం ఇదే జాతి, బట్ కలర్ వేరు. 2 ఉన్నట్టున్నాయి ఇలా.
వీటికి పక్కన మొలకలు వస్తాయి కదా, పిలకలు వస్తాయి, మొలకలు కాదు పిలకలు వస్తాయి, అప్పుడు వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇది కూడా హ్యాంగింగ్ ప్లాంట్ అంట. బట్ మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో చూస్తుంటే దీన్ని పప్పుదవనం అంటుంటే అదేం చెట్టో తెలియదు కానీ బాగుంటుంది, గుబురుగా భలే వస్తుంది ఇది. అయితే ఇది పెద్దగా వేర్లు అక్కర్లా, ఇలా ఇరిసి పెట్టేస్తే కూడా వస్తుంది. చిన్న ఉంది కదా, ఒకటే దాంట్లో పెడదాం. అయితే పెద్దగా అయ్యాక విరిసి ఇలా పెట్టేస్తే వచ్చేస్తుంది, దీనికి వేరు అక్కర్లేదు నాకు తెలుసు. అది ఒక్క కుండి వేసి మేము అన్నీ పెడతాం. మళ్ళీ వీటిలో చాలా క్యాజువల్గా కనపడతాయి కానీ అంత పెరిగితే బలందంగా ఉంటాయి. ఉట్టిని ఇరిగిపోతుంది చూడండి. అంటే ఎక్కడ కడుపు ఉంటే అక్కడ వస్తుంది అనమాట వేరు, దానికి ఈజీ గ్రోత్ అనమాట ఇది. బాగానే ఉంది, ఆకులు వేలాడుతుంటే. చిన్న పిలక వచ్చింది అందులో నుంచి, అంటే ఇట్లా పిలకలు వస్తాయని అర్థం. సో దుంపలు ఉన్నాయంటే దాని పక్కన పెరుగుతూనే ఉంటాయి. ఏంటి ఈ ఆకులా పూలా ఏదో వస్తుంది పొడవుగా తీగలాగా. పిచ్చిగడ్డిలాగా లేదు, పిచ్చి పిచ్చిగా. అంటే ఈ లెక్కన అడవెంబటి పొలాలు వెంబడి పోతే బోర్డు దొరుకుతాయి అన్నట్టు. మనకు హ్యాంగింగ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్. చూడండి గడ్డే ఇది, నాకు తెలుసు. గడ్డిని కూర వండుతుంది తెలుసా మీకు? ఆ గడ్డి చూపిస్తాను నేను, మాకు ఓ రోజు వండుకొని తిందాం. బట్ ఆ గడ్డి ఇట్లనే కనబడ్డది నాకైతే. నిన్న వచ్చేసినాయి చక్కగా 4 వైపులా 3 వైపులా బాగా పెరగండి మీరు. బాగా పెరిగి అమ్ముడు పోయి మా పని చేసి పెట్టండి. సో మాతో పాటు మీకు పుణ్యం వస్తుంది, మొక్కలకు కూడా పుణ్యం. ఇవన్నీ ఇంకా చాలా అవుతాయి మాకు. ఇవన్నీ జస్ట్ శాంపుల్ చూపిస్తున్నాను మీకు. నాకు తెలిసి 20-30 కుండీలు కావాలి మాకు. పక్కన ప్లేస్ పెద్దది కాబట్టి మనకు ప్రాబ్లమే లేదు. ఇదేదో కొనుక్కొచ్చిందండి, ఇంతే ఉంది పాపం. దీన్ని ఏమనకుండా ఇలా పెడదాం, దాని సంగతి చూద్దాం. వచ్చేసినాయి కూడా. అమ్మ వాళ్ళు కూడా ముక్కలు పెట్టారు మనలాగా. ఇక చూడండి ఇప్పుడిప్పుడు పెట్టినట్టున్నారు. నర్సరీ వాళ్ళు తెలివైన వాళ్ళు కాదా, మనమే తెలివైన వాళ్ళమా? అరే ఇది ఇంకొకటి ఉంది, ఇంకొకటి ఉంది. అది ఏంటో ఈ కుండి పెట్టిండ్రు, మళ్ళీ ఇది పెట్టిండ్రు. వీటిలో కూడా మళ్ళీ స్పాంజ్ పెట్టారు. ఎంత బాగా వచ్చింది చూడండి. అర్థమైంది నాకు వాళ్ళు ఇప్పుడు పెట్టిందని. బాగా పెరిగాక ఇలా ఇరుస్తే వస్తుంది, దాంతో పెట్టుకోవచ్చు. దీనికి వేరక్కర్లేదు. ఇవ్వండి. చూడండి ఒక్క కుండీలో తెచ్చి ఇన్ని పెట్టాము, మళ్ళీ ఇన్ని మిగిలాయి. ఇంకా చాలా కుండీలకు వస్తాయి మాకు. ఎంబడి హ్యాంగ్ చేయొద్దు. చేయకుండా ఏం చేయాలంటే ఇలా పెట్టుకున్నప్పుడు కిందనే ఒక 2-3 డేస్ మంచి ఆకుల మీద మట్టి పోయేటట్టు చేసి ఇంట్లో నీళ్ళు పోస్తే ఏమైనా దిగేది ఉన్నా అంత దిగిపోయి ఒక సెట్ అయిపోతుంది అనమాట. 2-3 డేస్ తర్వాత, ఒక లేదంటే 1 వీక్ తర్వాత అప్పుడు తీసుకెళ్ళి హ్యాంగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మనకు. సో ఇది ఒక చిన్నపాటి నర్సరీ క్రియేట్ చేస్తున్నాం మనం. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మల్టిపుల్ ప్లాంట్స్ ఏమైనా ఫ్రెండ్స్ గిఫ్ట్కి ఇవ్వాలన్నా, అది ఇవ్వాలన్నా కూడా కొనకండి. దీన్ని చిన్నగా ఇలాంటి పార్ట్స్లో పెట్టేసి ఇచ్చామనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. గిఫ్ట్లో ఏముంది చెప్పండి, ఎవరింట్లో లేని సామాన్, ఎవరింట్లో లేని వస్తువులు చెప్పండి, వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొంటారు. బట్ మొక్కలు మాత్రం ఎవరైనా నచ్చుతారు. కాబట్టి ఇలా ఒక కుండి తెచ్చి మల్టిపుల్గా చేసుకొని చిన్న పెట్టేసి వాటిని గిఫ్ట్ లాగా ఇవ్వడం అనేది, ఫంక్షన్స్ అయినప్పుడు ఎవరికైనా సరే ఇవ్వడం అనేది చేసుకుంటే అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది అనమాట. ఇంతకుమించి నేనేం చెప్పను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.